ఒక్కడ తలుచుకుంటే దేశం అల్లకల్లోలమవుతుందా? దేశ ప్రధాని రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవాల్సి వస్తుందా? నిజమే, ఒక్కడే. అది కూడా 26 ఏళ్ల కుర్రాడి మూలంగానే బంగ్లాదేశ్లో అల్లకల్లోలం చెలరేగింది. ఫలితంగా దేశ ప్రధాని రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్లో ఏకంగా ప్రభుత్వాన్ని మార్చేస్తాయి ఆందోళన నిర్వహించింది ఓ 26 ఏళ్ల కుర్రాడు. చిన్న ఆందోళనగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ఏకంగా ప్రధాని హసీనా భవిష్యత్తును అంధకారం చేసింది. బంగ్లాదేశ్ పతాకాన్ని నుదుటను చుట్టుకొని తరచూ ఆందోళనలో మీడియాకు కనిపించాడు ఆ కుర్రాడు. మొత్తం ఉద్యమాన్ని సమన్వయం చేశాడు. ఆ యువకుడి పేరు నహీద్ ఇస్లాం. అతడు ఢాకా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విద్యార్థి. ఈ ఏడాది జూలైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నహీద్ మరికొందరు విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉండటంతో పోలీసులు అరెస్టు చేశారు. తొలిసారి అతను బంగ్లాదేశ్ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అదే ఉద్యమం తుఫానుగా మారి ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. ఈ ఘర్షణల్లో 300 మంది విద్యార్థులు మరణించారు. వీరిలో చాలా మంది వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వారు ఉన్నారు. దీంతో హసీనా పదవికి రాజీనామా చేసి భారత్కు వెళ్లిపోయారు. నేటి సాయంత్రం నహీద్ ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్తో భేటీ కానున్నారు. ఈ విద్యార్థుల బృందం సైన్యం లేదా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అంగీకరించడం లేదు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ చీఫ్ అడ్వైజర్గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విద్యార్థి ఉద్యమం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నహీద్ ఫేస్బుక్ వేదికగా తెలిపాడు. ఢాకాలో నహీద్ జన్మించాడు. అతని తండ్రి ఓ టీచర్, అతని సోదరుడు నకీబ్ అతను కూడా ఓ ఉద్యమంలో పాల్గొన్నారు.